ఇచ్చిన హామీ మేరకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మార్కాపురం జిల్లాను ప్రకటించిందని మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణరెడ్డి అన్నారు. ఈ నిర్ణయం పశ్చిమ ప్రకాశం అభివృద్ధికి నూతన దశకు నాంది పలికిందని పేర్కొన్నారు. మార్కాపురం పట్టణంలోని 7వ వార్డులో నిర్వహించిన కృతజ్ఞతా సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వ హయాంలో పశ్చిమ ప్రాంత అభివృద్ధి శూన్యమైందని విమర్శించారు. ఎన్నికల హామీగా ఇచ్చిన వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేయకుండానే వైకాపా మోసం చేసిందన్నారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటున్న చంద్రబాబు నాయకత్వమే మార్కాపురం జిల్లా సాధ్యమయ్యేలా చేసిందని స్పష్టం చేశారు. మార్కాపురం జిల్లా ప్రకటనతో పశ్చిమ ప్రాంత ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారని, త్వరలోనే జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. మేము ఈ మార్కాపురం ప్రజల కోసం చేశాం. ఈ మార్కాపురంలో ఉన్నటువంటి యువత కోసం ఇది సాధించాం. దీని ప్రకారం మేము మా మార్కాపురం అభివృద్ధి చేసుకుంటామని ఒక్కటి చెప్పమనండి. వాళ్ళకు ఒక్కటి లేదు, ఒక్కటి చేయలేదు. ఎలక్షన్లు అప్పుడు ఇస్తే 1000-2000 రూపాయలు ముఖ్యమమ్మ. మనం ఈరోజు ఒక్కొక్క ప్లాట్ 10 లక్షలు 25 లక్షలు చెప్తున్నారు. ఎకరా 1 కోటి రూపాయలు 3 కోట్లు చెప్తున్నారు. ఇల్లు 30 లక్షలు 50 లక్షలు చెప్తున్నారు. రేపు జిల్లా అయిన తర్వాత రోజుకు 60-70 వేల మంది టౌన్కి వస్తారు. వాళ్ళందరికీ భోజన హోటల్ మనమే చూడాలి, బట్టల షాపులు మనమే పెట్టుకోవాలా, బంగారు కొట్లు మనమే చూసుకోవాలా, చిన్న చిన్న బడ్డీ కొట్లు మనమే చూసుకోవాలా. ఇంటిని మనం పెట్టుకుంటే మన దగ్గర కొనుక్కొని పోతారు కదా, మన వ్యాపారాలు బాగా జరుగుతాయి కదా, మనం అందరం బాగుంటాం కదా, మన అందరి దగ్గర మనీ రొటేషన్ జరుగుతుంటది కదా. ఇన్ని బెనిఫిట్స్ పెట్టుకొని మేము చేస్తా ఉంటే ఒక్క మాట మాట్లాడడానికి రావాలి. ఒక ఆయన దొరకొండ లేకపోతే తలే లేదంట. ఈరోజు కొలకలమిట్ట దగ్గర 3000 కోట్ల రూపాయలతోటి రిలయన్స్ తోటి బయోగ్యాస్ పెట్టిస్తా ఉన్నాం, కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నారు. 3000 మందికి ఉద్యోగాలు వస్తాయి, 30,000 మంది రైతులకు ఉపాధి జరుగుతుంది. మరి దొరకొండ ఉండేది వచ్చిందా? దొరకొండ లేకపోతే రాలేదా? దొరకొండ లేకుండా పెద్ద కంపెనీ తీసుకురాలేదా? రిలయన్స్ వచ్చిందంటే రేపు ఇంకా 10 కంపెనీలు వస్తాయి కదా. రిలయన్స్ ఆడ పెట్టుకున్నప్పుడు మాకేమని చెప్పి సంతోషంగా వస్తారు కదా. ఆలోచన మాట్లాడేటప్పుడు ఒక ఆలోచనతో మాట్లాడతారు ఎవరైనా కానీ. అరే మనం మాట్లాడే మాట వల్ల ఏం తప్పు జరుగుతుందో ఏం మంచి జరుగుతుందో ఆలోచన చేసుకొని మాట్లాడాలి. నోటికి ఏది వస్తే అది మాట్లాడటం, తప్పెట్లు కొట్టుకొని ఊర్లు తిరగటం ఏంటమ్మా? మనం కూడా ఖండించాలమ్మా. మంచిని మంచి అనాలమ్మా. మంచిని మంచి అంటే ఇంకా 10 రకాలుగా చేయడానికి ఉపయోగపడతాం. అదేవిధంగా జనసేన వీర మహిళ రాయపాటి అరుణ మాట్లాడుతూ పశ్చిమ ప్రాంత ప్రజల గురించి ఆలోచించని వైసీపీ నాయకులు నేడు జిల్లా ప్రకటించిన చంద్రబాబును చూసి ఈర్ష్య పడుతున్నారని విమర్శించారు. జిల్లా అడిగే ధైర్యం కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి వద్ద తల వంచిన ఈ ప్రాంత వైసీపీ ఎమ్మెల్యేలకు ఇప్పుడు జిల్లా గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. ఈ సభలో జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీలు మరియు ఎన్డీఏ కూటమి నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎలాంటి బేసిజాలకు పోకుండా వైసీపీ ఎన్ని రకాలైనటువంటి కుల కుట్రలను, మత ఉన్మాదాలను రెచ్చగొడుతున్న వాటిని వేటిని పట్టించుకోకుండా మా ప్రజలకు ఏం కావాలి? నిరుద్యోగులుగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ యువతకు ఉద్యోగాలు కావాలి, మహిళలకు భద్రత కావాలి, అలాగే సరైనటువంటి ధరల్లో సరుకులు దొరకాలి, రోడ్లు రావాలి, నీళ్లు రావాలి, కరెంట్ రావాలి, ప్రాజెక్టులు రావాలని ఇలాంటి మొక్కవని దీక్షతోటి యజ్ఞంలాగా అభివృద్ధి చేసుకుంటూ వెళుతున్న కూటమి ప్రభుత్వాన్ని విమర్శలకు మాత్రమే రోడ్ల మీదకి వచ్చి వేదికల మీదకి ఎక్కి సభలు పెట్టి మాట్లాడుతున్నటువంటి వైసీపీ నాయకుల్ని తరిమి కొట్టాల్సినటువంటి బాధ్యత ఈ రోజు మార్కాపురం ప్రజానికం మీద ఉందన్నమాట మాత్రం వాస్తవం. ఖచ్చితంగా మీరు గనక ఈ బాధ్యత తీసుకోకపోతే 5 ఏళ్ల పాటు ఒక్క అవకాశం అని చెప్పేసి ఒక మూర్ఖుడికి అవకాశం ఇస్తే అమరావతి ఎలా ఆగిపోయిందో, రైల్వే జోన్ ఎలా ఆగిపోయిందో, రాష్ట్రంలో ఉన్నటువంటి రకరకాల ప్రాజెక్టులు పోలవరంతో సహా ఇక్కడ ఉన్నటువంటి వెలుగొండ ప్రాజెక్టుతో సహా అన్ని ప్రాజెక్టులు ఎలా ఆగిపోయాయో మీరు మళ్ళీ ఈ రోజు 3 రంగుల గులుగు కండవ వేసుకొని వైసీపీ ముసుగులో మీ ముందుకు వస్తున్నటువంటి
అసమర్థులను మళ్ళీ గనక నమ్మితే మార్కాపురం జిల్లా అభివృద్ధి కూడా అదే విధంగా ఆగిపోయింది అన్నమాట మాత్రం ప్రతి ఒక్కళ్ళు బలంగా మీ మనసులో ముద్రించుకోండి. మార్కాపురం జిల్లా ప్రజలందరూ కూడా